ఫ్రెండ్స్, రాజ్యసభలో పెద్ద ట్విస్ట్ వచ్చేసింది. రాఘవ్ చడ్డాను పార్టీ నుంచి తొలగిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సెక్రటరియట్ కు లేఖ రాసి రాఘవ్ చడ్డాను డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించాలని, అతనికి పార్టీ తరపున మాట్లాడే సమయం కూడా ఇవ్వవద్దని అభ్యర్థించింది. అతని స్థానంలో ఎవరు వస్తారో తెలుసా? పార్టీ అశోక్ మిత్తల్ పేరును కొత్తగా డిప్యూటీ లీడర్ గా ప్రపోజ్ చేసింది. ఇది చిన్న విషయం కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే రాఘవ్ చడ్డా ఆమ్ ఆద్మీ పార్టీ ఫౌండింగ్ మెంబర్ లో ఒకరు. 2012 నుంచి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి పనిచేస్తున్నారు. పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ అయ్యారు. యంగెస్ట్ ట్రెజరర్ అయ్యారు. 2022లో కేవలం 33 సంవత్సరాల వయసులో రాజ్యసభలో యంగెస్ట్ మెంబర్ గా కూడా ఎన్నికయ్యారు. అతని కంబ్యాక్ కూడా సాలిడ్ గా ఉంది. 2019లో లోక్సభలో ఓడిపోయిన తర్వాత 2020లో రాజేంద్ర నగర్ నుంచి గెలిచి తిరిగి వచ్చారు. ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్ గా కూడా అయ్యారు. రాజ్యసభలో అతను చాలా యాక్టివ్ గా ఉన్నారు. గిగ్ వర్కర్ల హక్కులు, ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రైజెస్, పెటర్నిటీ ఇష్యూస్, మొబైల్ మంత్లీ సైకిల్ వంటి అంశాలను లేవనెత్తారు. ప్రజల్లో అతన్ని చాలా అభినందించారు కూడా. కానీ ఫ్రెండ్స్, గత కొన్ని నెలలుగా ఒక విషయం గమనిస్తున్నాం. అతనికి పార్టీ మధ్య టెన్షన్ మాటలు వస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా కోర్టు నుంచి రిలీఫ్ పొందినప్పుడు కూడా రాఘవ్ చడ్డా తరపున ఎలాంటి పబ్లిక్ రియాక్షన్ రాలేదు. అయితే ఇప్పుడు అంతర్గతంగా ఏమైంది? ఇది కేవలం స్ట్రాటజీ మాత్రమేనా, లేదా ఇంకేమైనా పెద్ద విషయం ఏమైనా ఉందా? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. జై హింద్ అండ్ జై భారత్.